ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు త్రయోదశి. ఈరోజు సాలగ్రామ దానము చేయుటకు మంచి రోజు. కష్టములు దూరమగును. కార్తీక పురాణము 13వ అధ్యాయము. కన్యాదాన ఫలితం. సువీరుడి కథ. కార్తీక మాసంలో తప్పకుండా దానాలు చేయాలి. విశేషమైన దానాల వలన విశేషమైన ఫలితాలు ఉంటాయి. కార్తీకంలో ఉపనయనం చేయించడం చాలా మంచిది. వటువు చేసే గాయత్రీ జపం వలన దాతకు సమస్త పాపాలు నశిస్తాయి. బావులు చెరువులు త్రవ్వించడం వలన ఎలాంటి పుణ్య ఫలితం కలుగుతాయో, ఒక బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేయించడం వలన అంతటి ఫలితం కలుగుతుంది. అదేవిధంగా ఈ మాసంలో కన్యాదానం చేయడం వలన కూడా అలాంటి ఫలితమే కలుగుతుందంటూ అందుకు ఉదాహరణగా జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి ఒక కథను చెప్పడం మొదలుపెట్టారు. ద్వాపరయుగంలో వంగదేశంలో సువీరుడు అనే ఒక దుర్మార్గుడైన రాజు ఉండేవాడు. ఆయన భార్య మహాసౌందర్యవతి. దాయాదులతో పోరు కారణంగా ఆ రాజు తన రాజ్యాన్ని కోల్పోతాడు. తప్పనిసరి పరిస్థితిలో భార్యను తీసుకొని అడవులకు వెళ్ళిపోతాడు. భార్య గర్భవతి కావడంతో ఆయన నర్మదా నదీ తీరంలో ఒక పర్ణశాలను ఏర్పాటు చేస్తాడు. అక్కడే వాళ్ళు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఆమె ఒక పండంటి ఆడపిల్లకు జన్మనిస్తుంది. ఆ పాపను వాళ్ళు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. కొన్నాళ్లకు ఆ అమ్మాయి యుక్త వయసులోకి వస్తుంది. సువీరుడు మొదటి నుంచి కూడా రాజభోగాలతో పెరిగినవాడు. అలాంటి ఆయన చాలా కాలంగా అనేక కష్టాలు పడుతూ ఆ కష్టాల నుంచి తనకు ఎప్పుడు ముక్తి కలుగుతుందా అని ఎదురుచూస్తూ ఉండేవాడు. అలాంటి పరిస్థితిలోనే ఆ అడవిలో ఆశ్రమ జీవితాన్ని గడుపుతున్న ఒక మునికుమారుడు సువీరుని కూతుర్ని చూస్తాడు. ఆమె సౌందర్యం ఆ మునికుమారుని మనసు దోచుకుంటుంది. దాంతో మునికుమారుడు ఆ యువతిని వివాహం చేసుకోవాలని భావిస్తాడు. ఒకరోజు సువీరుడిని కలిసి మునికుమారుడు తన మనసులోని మాటను చెబుతాడు. సువీరుడు చాలా కాలంగా తాను పేదరికంతో పడుతున్న బాధలను గురించి చెబుతాడు. కన్యాశుల్కంగా తనకి అపారమైన ధనరాశిని సమర్పిస్తే తాను తన కూతుర్ని ఇస్తానని, లేదంటే ఇవ్వనని తేల్చి చెప్తాడు. ఆశ్రమ జీవితం గడుపుతున్న తన దగ్గర అంతటి ధనం ఉండదు గనుక తపస్సు ద్వారా సాధించి తీసుకువస్తానని ఆ మునికుమారుడు చెప్తాడు. అప్పటి వరకు ఆ యువతికి వేరే వివాహ ప్రయత్నం చేయవద్దని చెప్పి వెళ్ళిపోతాడు. సువీరుడి కూతురును వివాహం చేసుకోవాలనే పట్టుదలతో మహాజ్ఞాని అయిన ఆ మునికుమారుడు నర్మదా నదీ తీరంలో కఠోర తపస్సు చేస్తాడు. తన తపస్సుతో అపారమైన ధనరాశిని సంపాదించిన మునికుమారుడు ఆ ధనరాశిని తీసుకువచ్చి సువీరుడికి కన్యాశుల్కంగా అందజేస్తాడు. దాంతో సువీరుడు తన కూతురుని ఆ మునికుమారుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. మునికుమారునితో తన కూతుర్నిచ్చి అత్తవారింటికి పంపిస్తాడు. కన్యాశుల్కంగా వచ్చిన సంపదతో సుఖభోగాలను అనుభవిస్తూ ఉంటాడు. కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ సువీరుడి భార్య గర్భవతి అవుతుంది. ఆ విషయం తెలియగానే సువీరుడు మరింత ఆనందంతో పొంగిపోతాడు. ఈసారి అమ్మాయి పుడితే మరింత ఎక్కువ కన్యాశుల్కం తీసుకోవాలని సంతోషపడతాడు. రాణి సౌందర్యవతి కావడం వలన ఈసారి కూడా ఆ దంపతులకు అందమైన ఆడపిల్ల పుడుతుంది. బాగా సంపన్నులైన వారికి ఆ అమ్మాయినిచ్చి కన్యాశుల్కం పెద్ద మొత్తంలో తీసుకోవాలని సువీరుడు అనుకుంటాడు. ఇలా ఆ అమ్మాయి ఎదుగుతూ ఉండగా ఒక రోజున ఆ పర్ణశాలకి ఒక యతీశ్వరుడు వస్తాడు. సువీరుడు తన కుటుంబంతో కలిసి అక్కడ నివసించడానికి కారణమేమిటని యతీశ్వరుడు అడుగుతాడు. ఇప్పుడు సువీరుడు తన గురించిన విషయాలను ఆ యతీశ్వరుడితో చెబుతాడు. తమ పెద్ద కూతుర్ని కన్యాశుల్కం తీసుకొని మరీ పెళ్లి చేశానని అంటాడు. ఆ విషయాన్ని సువీరుడు గొప్పగా చెప్పడం పట్ల ఆ యతీశ్వరుడు అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. ఆడపిల్లకి కన్యాదానం చేసి మరీ పెళ్లి చేయాలి, కానీ కన్యాశుల్కం తీసుకొని పెళ్లి జరిపించకూడదని చెప్తాడు. ఆ విధంగా చేయడం వలన ఆయన నరకంలో అనేక బాధలను అనుభవించవలసి వస్తుందని అంటాడు. అందువలన రెండవ కూతుర్ని వివాహం కార్తీక మాసంలో శుక్లపక్షంలో జరిపించమని చెబుతాడు. కార్తీక మాసంలో కన్యాదానం చేయటం వలన సమస్త పుణ్యనదులలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందని అంటాడు యతీశ్వరుడు. అందువలన పెద్దమ్మాయి విషయంలో చేసిన తప్పు రెండో అమ్మాయి విషయంలో చేయకుండా కన్యాదానం వలన జీవితాన్ని తరింపజేసుకోమని చెప్తాడు. అయితే కన్యాశుల్కంపై ఎంతో ఆశ పెట్టుకున్న సువీరుడికి ఆ మాటలు రుచించవు. తాను సుఖపడడానికి అవసరమయ్యే కన్యాశుల్కం రాకుండా చేసే ధర్మంతో పుణ్యంతో
తనకి పని లేదని చెబుతాడు. ఉన్నాయో లేవో తెలియని ఉత్తమగతుల కంటే శరీరానికి అవసరమైన సుఖాలను అందించడమే మంచిదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు సువీరుడు. ఎంత చెప్పినా ఆయన మాటలు వినిపించుకోకపోవడంతో ఆ యతీశ్వరుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రెండవ కూతురికి కూడా కన్యాశుల్కం తీసుకొని అత్తవారింటికి పంపించాలన్న తన కోరిక నెరవేరకముందే సువీరుడు మరణిస్తాడు. యమభటులు వచ్చి సువీరుడిని నరకలోకానికి తీసుకొని వెళ్ళిపోతారు. కన్య విక్రయం అనే పాపానికి సువీరుడికి నరకలోకంలో అనేక శిక్షలు విధిస్తారు. అంతేకాదు స్వర్గంలో అనేక భోగభాగ్యాలను అనుభవిస్తున్న సువీరుడి పూర్వీకుడైన శృతకీర్తిని కూడా యమభటులు నరకానికి తీసుకొని వస్తారు. అతనిని ఎందుకు నరకానికి తీసుకువచ్చారన్నది శృతకీర్తికి అర్థం కాక అయోమయానికి లోనవుతాడు. ఆయనను యమధర్మరాజు ముందు నిలబెడతారు. తాను చేసిన పుణ్యకార్యాలను గురించి ఆయన యమధర్మరాజుకు వివరిస్తాడు. పుణ్య విశేషాల కారణంగా స్వర్గానికి వెళ్ళిన తనని నరకానికి ఎందుకు తీసుకువచ్చారని అడుగుతాడు. ఆయన వంశంలోని చివరివాడైన సువీరుడు కూతుర్ను విక్రయించాడు. ఆ పాపం వల్లనే ఆయన నరకానికి వచ్చాడు. ఆయన చేసిన ఆ పాపం వల్లనే పూర్వీకులైన మీరంతా నరకంలో పడవలసి వచ్చింది అని యముడు చెప్తాడు. అయితే ఇక తనకి యమబాధల నుంచి విముక్తి లేదా, ఇక్కడ ఉండవలసిందేనా అంటూ శృతకీర్తి ఆవేదన వ్యక్తం చేస్తాడు. సువీరుడికి రెండవ కూతురు ఉంది. ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు. ఆ ప్రయత్నంలోనే తల్లి ఉంది. అందువలన ఆ కన్యను దానం చేయగలిగితే తిరిగి మీ అందరికీ పుణ్యలోకం ప్రాప్తి కలుగుతుంది. అందువలన నీకు శరీరం ఇస్తున్నాను. నువ్వు భూలోకానికి వెళ్ళి ఆ అమ్మాయి తల్లికి నచ్చజెప్పి కార్తీక మాసంలో కన్యాదానం చేయమని యమధర్మరాజు చెప్తాడు. అందుకు శృతకీర్తి ఆనందంగా అంగీకరిస్తాడు. యమధర్మరాజు ఇచ్చిన శరీరాన్ని ధరించి భూలోకానికి చేరుకుంటాడు శృతకీర్తి. అడవిలో పర్ణశాలలో ఉంటున్న సువీరుడి భార్యను కలుసుకుంటాడు శృతకీర్తి. సువీరుడితో పాటు తాము నరకంలో బాధలను అనుభవిస్తున్న కారణం గురించి చెప్తాడు. పరిస్థితిని అర్థం చేసుకొని ఆమె అంగీకరిస్తుంది. ఉత్తముడైన ఒక బ్రాహ్మణ యువకుని చూసి సువీరుడి కూతురుకు వివాహం నిశ్చయిస్తారు. ఒక శుభముహూర్తాన కన్యాదానం జరిగేలా చేస్తారు. ఆ ఫలితం కారణంగా శృతకీర్తి నరకం నుండి విముక్తుడై తిరిగి స్వర్గానికి చేరుకుంటాడు. ఆ కారణంగా సువీరుడు కూడా నరకం నుంచి స్వర్గానికి చేరుకుంటాడు. ఓ రాజా, కార్తీక మాసంలో చేసే కన్యాదానానికి అంతటి శక్తి ఉంటుంది. అందువలన పిల్లను కలిగిన తల్లిదండ్రులు ఆ అవకాశాన్ని వదులుకోకూడదు అంటూ వశిష్ఠ మహర్షి సెలవిచ్చారు. ఇది స్కంద పురాణ అంతర్గత కార్తీక మహత్యమందలి 13వ అధ్యాయం సంపూర్ణం. తిరిగి రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.